టీటీడీలో ఒక బోర్డు మెంబర్ ఈరోజు రాజీనామా చేయడం అనేది కొంత సంచలనం. అదే జంగా కృష్ణమూర్తి గారు. ప్రస్తుతం జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తా లేఖను కూడా ముఖ్యమంత్రికి అందజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం జంగా కృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు. సార్, ఎందుకు అంత సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి? ఇప్పుడు సీరియస్ డెసిషన్ కాదండి ఇది. ఎందుకంటే ఇప్పుడు పత్రికలనే కానివ్వండి సంబంధించినటువంటి ఒక శానిటీ ఉంటుంది. నాకు అదే అర్థం కావట్లేదు. ఇదేదో దేశ సమస్య అయినట్టుగా, రాష్ట్ర సమస్య అయినట్టుగా, ఈ సమస్య తప్ప ఏం పట్టినట్టుగా, ఇంకా తిరుమలలో ఏ సమస్య లేనటువంటి విధంగా కూడా, ఏం జరగలేదనేటువంటి విషయం కూడా కాకుండా నా మీద ఈ విధంగా కట్టుకథలు రాసి నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. నాకు బాధ కలిగింది. వాస్తవాలను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చిన రాసే పరిస్థితి. కనీసం ఎవరికైనా శిక్ష ఇచ్చినప్పుడు మరణశిక్ష విధించినా కూడా వాటికి ఉరి తీసేటప్పుడు అడుగుతారు, ఏమని నువ్వేం చివరి కోరిక ఏదని. నన్ను అడగాలి కదా అంటాను నేను. నన్ను అడగాలి కదా ఏం జరిగింది ఏంటనే విషయం నన్ను అడగాలి కదా. నన్ను అడగపోని బోర్డుకు సంబంధించినట్టు సభ్యులను అడగాలి కదా. ఇక్కడ బోర్డులో మీ ట్రస్ట్కి భూ కేటాయింపులో ఆల్మోస్ట్ ఆల్ బోర్డు అంతా కూడా ఓకే చేసింది. మెజార్టీ సభ్యులు మీ బోర్డుకి మీకు స్థలం ఇవ్వాలని ఏకీభవించింది. ఎవరో ఒకరో ఇద్దరో వ్యతిరేకించి ఉండొచ్చు. అందువల్ల మీరు ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్లోకి పోవాల్సిన అవసరం లేదు కదా అనేది. తప్పదు కదా. ఏమవుతుంది అదే ఒకవేళ కానీ చేస్తే, ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా ఏం మాట్లాడారు, అపవిత్రం జరుగుతుంది బోర్డు మీద అంటున్నారు. ఒకవైపున రాసినటువంటి వాళ్ళకి కానివ్వండి, దీని వెనకున్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు అనుమానిస్తున్నా. అదే రాబోయే కాలంలో తెలుస్తుంది ఎవరు ఏంటనే విషయం కూడా తెలుస్తుంది. మేము తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారాన్ని ఉపయోగపెట్టుకొని ఆ అధికారాన్ని అపవిత్రం చేస్తున్న ఉద్దేశంతో మాట్లాడటం అనేది నన్నే కాదు కదా, బోర్డుకు సంబంధించిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని నేను పర్టికులర్గా మీరు ఒక బోర్డు సభ్యుడి పేరు ఇందాక మాట్లాడుతున్నారు. అతనే వ్యతిరేకించాడు, అతనే దీని వెనకాల జరుగుతున్న వ్యవహారం అంతా కూడా అతనే చేశాడు అనేది ఎందువల్ల తెలియదు. అది ఎందువల్ల అతను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు అలేదో చెప్పవచ్చు, ఎందువల్ల అది నాకేం తెలుస్తుంది. అంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అడిగితేనే పైన స్థలం లేదు. ఓకే, మీ ఇష్యూ అంటారా? పాత ఇష్యూ ఆల్రెడీ అలాట్మెంట్ జరిగిపోయింది, దాన్ని రీఅలాట్మెంట్ చేయమని మీరు అడుగుతున్నారు. దానివల్ల పెద్ద ఇబ్బంది కూడా లేదు అని. కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి దృష్టికి పెట్టకుండానే మీరు రాజీనామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోది బీసీ వాదాన్ని కూడా తెర మీదకి తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతుంది. నేను బీసీ వాదాన్ని కానీ బీసీ సంబంధించి కానీ ఓసీ అనే సమస్య కాదు. ఇక్కడ జంగా కృష్ణమూర్తి బోర్డు మెంబర్ అనే సమస్య కానివ్వండి అట్లా నేను భావించట్లేదు. ఆ విధంగా భావిస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కానీ ఇప్పటికీ మీరు ప్రెస్ మీట్ జరుగుతుంది, మీ పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు, మీ ఎంపీలు అందరూ మీతో కనెక్ట్ కావడానికి ట్రై చేస్తున్నారు, మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉపసంహరణ వెనక్కి తీసుకునే ప్రయత్నం ఏమైనా జరగబోతుందా ముఖ్యమంత్రి ఒకవేళ మీతో మాట్లాడితే? లేదండి, నాకు అలాంటి ఆలోచన లేదు. అంటే పార్టీలో ఎలా ఉండబోతుంది? పార్టీలో ఉన్నామండి, పార్టీలో ఉన్నాం. చంద్రబాబు గారి నాయకత్వం కావాలా, ఆ ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను. నేను తెలుగుదేశం పార్టీ కొత్తగా ఇక్కడ ఇంకొక ప్రశ్న సరే, ఒక బీసీ నాయకుడిగా, ఒక బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్న ఒక నాయకుడిగా జంగా కృష్ణమూర్తి, అందుకే మిమ్మల్ని తిరిగి రెండోసారి కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ప్రభుత్వం కేటాయించింది. ఈ సిగ్నల్ కొంత రాంగ్ సిగ్నల్ వెళ్ళే పరిస్థితి లేదా? కూటమి ఇబ్బందుల్లో, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉండదు? ఏముండదు. నా ఉద్దేశం అయితే నాకు ఆ విధంగా అనిపించింది. ఉండాలి. నేను అదే కనుక జంగా కృష్ణమూర్తి కనుక కేటాయించినట్టు ఇంకా ఎక్కువ చేసేవాళ్ళేమో, ఇంకా ఎక్కువ చేసేసానికి ప్రభుత్వం మీద అన్నిటి మీద బురద చల్లేవాళ్ళేమో. ఒకవేళ నేనేమన్నా సీఎం గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి చేసేసి మళ్ళీ ఏమన్నా అలాట్మెంట్ తీసుకుంటే ఇంకొక విధంగా అయ్యేది. అలాంటి అపనింద రాకూడదనే ఉద్దేశంతోనే నేను అంటే కుట్ర ఏమైనా జరిగిందంటారా? ఉంటుంది. ఇది ఏం జరిగిందా ఏంటి ఎట్లా జరిగిందా అనేది భవిష్యత్తులో బయటకు వస్తుంది కదా. థ్యాంక్ యూ. ఇది జంగా కృష్ణమూర్తి చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే నేను తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే వెళ్ళట్లేదు, ఖచ్చితంగా పార్టీలో అయితే కొనసాగుతాను. కానీ దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరిగింది. రాబోయే రోజుల్లో ఆ వ్యవహారాలన్నీ కూడా బయట పడతాయి అనేది జంగా కృష్ణమూర్తి మాట్లాడుతున్న పరిస్థితి. ఫోటో స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.